రవ్వుండ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలామందికి ఫేవరెట్ స్వీట్ రెసిపీ కూడా. ఈరోజు మన వీడియోలో రవ్వుండని చాలా చాలా కొత్తగా, మరింత రుచిగా పెసరపప్పు కాంబినేషన్లో హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వుండ సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. అలాగే మాడుగుల హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ హల్వా తినాలంటే మాడుగుల వరకు వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఘీ ఫ్లేవర్తో కమ్మగా నోట్లో అలా కరిగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ రెండు స్వీట్ రెసిపీల్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ట్రెడిషనల్ రవ్వ లడ్డూని కొత్తగా హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పటి వరకు ఇంత టేస్టీ రవ్వ లడ్డూని ఎప్పుడు టేస్ట్ చేసి కూడా ఉండరు. అంత బాగుంటుంది. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డూని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూస్తేనే తినాలనిపించే రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఈ రవ్వ లడ్డూని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా స్పెషల్గా ఇలా రవ్వ లడ్డు చేయండి. ఎవరైనా ఫిదా అవ్వాల్సింది. కప్పు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే పెసరపప్పు తొందరగానే నానిపోతుంది. నీళ్ళన్నీ స్ట్రైనర్లోకి వేసుకుని వడపోసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఏ స్వీట్ తయారు చేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి లడ్డూలు. ఇలా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు మిక్స్ని గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వ లడ్డూలోకి ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రవ్వని వేసుకోవాలి. అది మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఇందులోకి 1 కప్పు వరకు చిక్కటి పాలని వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇలా చిక్కటి పాలని, మేగడతో ఉన్న పాలని వేసుకుంటే రవ్వ లడ్డూలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా పాలు వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే పాలని రవ్వ బాగా పీల్చుకుని కొంచెం గట్టిగా అవుతుంది పిండి అనేది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా కొంచెం థిక్గా అయింది. ఇలా ఉండాలి. మరి లూజ్గా ఉన్నా సరే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. కొబ్బరి వేయకుండా కూడా ఈ రవ్వ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. కానీ ఇలా కొంచెం అంత కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే అన్ని వైపుల నుంచి కూడా బాగా వేగుతాయి. ఇలా ఒకవైపు కొంచెం వేగిన తర్వాత అన్ని వైపులా కదుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవన్నీ ఇలా మంచి గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిపోయాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకున్న తర్వాత కడాయిలో మీకు ఆయిల్ చూపిస్తున్నాను. మనం వేసుకున్న ఆయిల్ అందులో అలాగే ఉండిపోతుంది. ఇవి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి. పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, ఇలా ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని మిక్సీ పట్టుకుని తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. మన స్పెషల్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి స్పెషల్గా ఉండే రవ్వ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని తీసుకుని వేయించుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నాను.
ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వేగిపోయాయి కదా, వీటిని తీసేసుకోవాలి. కడాయిలో కొంచెం నెయ్యి ఉంది, ఆ నెయ్యిని అలాగే వదిలేసి అందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని పెసరపప్పుని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే పంచదారని ఒక పావు కప్పు వరకు తగ్గించుకుని వేసుకోవచ్చు. ఇందులోకి ఒక కప్పు నిండుగా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. మనం గులాబ్ జామున్ పాకాన్ని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇక్కడ పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం స్టిక్కీగా అయింది. ఇలా అయితే సరిపోతుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ని ఎక్కువసేపు ఆన్లో ఉంచుకుంటే దగ్గరగా అయిపోతుంది, గట్టిగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా కొంచెం గట్టిగా అవుతుంది, మరీ లూజ్గా ఉండదండి. పాకాన్ని రవ్వ బాగా పీల్చుకుని ఇలా కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవాలి. ఇలా రవ్వ లడ్డూలు చుట్టుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా నెయ్యిని కూడా వేసుకుని కలుపుకుని లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డూలు చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా ఇలా నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా అలా కరిగిపోతాయి. పెసరపప్పు కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కోట్ల మంది మెచ్చిన తెలుగువారి తీపి వంటకం మాడుగుల హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ హల్వా తినాలి అనిపిస్తే మాడుగుల వరకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈ టేస్ట్కి ఎవరైనా ఫిదా అయిపోతారు. చూయి చూయిగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. మాడుగుల హల్వాని గోధుమ పాలతో తయారు చేస్తారు. మీ దగ్గర గోధుమలుంటే ఒక నైట్ అంతా నానబెట్టుకుని నానిన గోధుమల్ని మిక్సీ జార్లోకి వేసుకుని నీళ్లు వేసుకుని గోధుమ పాలను తీసి హల్వాని తయారు చేసుకోవచ్చు. లేదు అంటే గోధుమ పిండిని నానబెట్టుకుని పాలని సెపరేట్ చేసుకుని కూడా ఈ హల్వాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఈ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కప్పు గోధుమ పిండిని తీసుకుని చపాతీ పిండిని ఎలా అయితే తడిపి పెట్టుకుంటామో అలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రెడీమేడ్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఈ చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు ఉప్పు కానీ నూనె కానీ వేయక్కర్లేదు, అలాగే కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకుని 1-2 గంటల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. గోధుమలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈ పిండిని 1-2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 గంటల పాటు ఈ పిండిని ఇలా నానబెట్టుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ పిండి అయితే ఇలా చక్కగా నానిపోయింది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా నానిన పిండిని చేత్తో రబ్ చేస్తూ ఈ నీళ్ళల్లోకి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసుకుని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల గోధుమ పిండి అలాగే పాలు సెపరేట్ అయిపోతాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ పిండిని పక్కకు పెట్టుకుని పాలపైన మూతతో కవర్ చేసుకుని 1-2 గంటల పాటు అలా పక్కకు పెట్టేసామంటే ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు అనేవి ఇలా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళని వేరొక గిన్నెలోకి తీసుకుని ఈ గోధుమ పాలతో హల్వానైతే తయారు చేసుకోవాలి. కడాయిలోకి నెయ్యి వేసుకుని ఇక్కడ జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. వీటిని పెద్దగా లేకుండా ఇలా కొంచెం కట్ చేసుకుని అయితే తీసుకున్నాను. మరీ పెద్దగా ఉన్న ఈ హల్వాలోకి బాగుండదు. ఇలా కొద్దిగా కట్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పును మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బాదాం పిస్తాని కూడా తీసుకోవచ్చు.
లేకపోతే మిక్స్డ్‌గా అన్ని డ్రై ఫ్రూట్స్‌ని ఇందులోకి వేసుకోవచ్చు. ఈ హల్వాలోకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారను తీసుకోవాలి. ఇందులో 1.5 కప్పు వరకు పంచదార పడుతుంది. ముందుగా ఒక కప్పు పంచదారను తీసుకుని షుగర్ క్యారమెల్‌ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. పంచదారలో నీళ్ళేమాత్రం వేయకుండా మీడియం ఫ్లేమ్‌లో స్టవ్‌ని పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఉంటే పంచదార అంతా ఇలా కొద్ది కొద్దిగా కరిగిపోయి ఇలా క్యారమెల్ లాగా అయిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలని వేసుకోవాలి. గోధుమ పాలను వేయగానే క్యారమెల్ ఇలా గడ్డలా అయిపోతుంది. గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈ గడ్డ అంతా మనకి గోధుమ పాలలో చక్కగా కలిసిపోతుంది. ఇందులోకి ఎక్స్ట్రా ఇంకో అరకప్పు వరకు పంచదార పడుతుంది. ఈ హల్వాలో పంచదార కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎప్పుడైనా నోటికి తియ్యగా పంచదారకు సంబంధించిన స్వీట్స్ లాంటివి తినాలనిపిస్తే ఈ స్వీట్‌ని ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఈ స్వీట్‌లోకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి అంతా ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఒక గరిటె వరకు నెయ్యి వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే నెయ్యి అంతా హల్వా పీల్చేసుకుని ఇలా పొడిగా అయిపోతుంది. ఈ హల్వాలో కొద్దిగా ఫుడ్ కలర్ వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంట్లో వరకే అయితే ఫుడ్ కలర్ వేసుకోక్కర్లేదు. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేశాను. ఇలా నెయ్యి అంతా పీల్చుకున్న తర్వాత మరో గరిటె వరకు నెయ్యి వేసుకుని గరిటెతో కలుపుకుంటూ మరి కాసేపు ఉడికించుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నెయ్యి పడుతుంది. ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా ఉడికించుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా యాలకుల పొడి కూడా వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. లాస్ట్లో మరి కొంచెం నెయ్యి వేసుకుని ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఈ హల్వాని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాన్ నుంచి మనకి సెపరేట్ అయిపోతుంది కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇలా అవడానికి నాకు దాదాపుగా 15 నిమిషాల వరకు టైం పట్టింది. లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఏదైనా బౌల్లోకి హల్వాని వేసుకుని చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకొని తీసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ హల్వాని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. సింపుల్గా ఎలా తయారు చేసుకున్న ఈ మాడుగుల హల్వా ఘీ ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటుంది. చూయి చూయిగా నోట్లో కమ్మగా కరిగిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.